రామాపురం అనే ఊరిలో బుజ్జి వాళ్ళ అమ్మతో కలిసి జీవించేది. బుజ్జి చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోవడంతో బుజ్జి వాళ్ళ అమ్మే కుటుంబం బాధ్యత మొత్తం తీసుకునేది. ఒకరోజు బుజ్జి వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగలేక కింద పడిపోతుంది. అమ్మని నేనే జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటుంది. తినటానికి ఇంట్లో ఏమీ లేదు కదా, నాకు బాగా ఆకలిస్తుంది. అమ్మకు కూడా ఏదో ఒకటి పెట్టాలి. నేను అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చి ఆ డబ్బులతో అమ్మకి హాస్పిటల్లో చూపిస్తాను. అడవికి వెళ్తుంది బుజ్జి. చెట్టును త్వరగా కొట్టి కట్టెలుగా చేసి అమ్మకి హాస్పిటల్లో చూపించాలి. అమ్మకి ఏదో ఒకటి తినిపించాలి. ఉండగా అటువైపుగా ఒక కోతి జామ పండు ఎగరేసుకుంటూ వస్తుంది. నువ్వు ఎందుకు ఈ చెట్టు కొడుతున్నావు? నేను ఎప్పుడు ఈ అడవిలో చూస్తే చిన్నపిల్లలాగా ఉన్నావు. ఎందుకు ఈ చెట్టును కొడుతున్నావు? కోతి బుజ్జిని. పేరు బుజ్జి. మా అమ్మకి ఆరోగ్యం బాగలేక అమ్మ పడుకుంది. నాన్న చనిపోయారు. మా బంధువులు ఎవరు మమ్మల్ని చూడటం లేదు. తన దగ్గర ఉన్న జాంపలను బుజ్జికి ఇస్తుంది. ఇక్కడ కూర్చో బుజ్జి, నేను కట్టెలు అమ్ముకొని వస్తాను ఊళ్ళో అని చెప్పి కోతి కట్టెలు అమ్ముతుంది. ఊర్లో కోతి కట్టెలు అమ్మటం విచిత్రంగా చూసి జనాలు కోతి దగ్గర కట్టెలు బాగా కొంటారు. బుజ్జి, కట్టెలమ్మగా వచ్చిన డబ్బులు, ఈ డబ్బులతో అమ్మకు హాస్పిటల్లో చూపించు. నీకు ఏ సాయం కావాలన్నా నన్ను అడుగు. బుజ్జి కోతితో ఇలా అంటుంది. నాన్నగారు చనిపోయినప్పటి నుంచి మా బంధువులు మా గురించి వదిలేశారు. నువ్వు ఈ సాయం చేసినందుకు నీకు ఎప్పుడూ రుణపడి ఉంటా. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. రంగమ్మ, అనుపమ అనే అత్తాకోడళ్ళు ఎంతో సంతోషంగా కలిసిమెలిసి జీవించేవారు. అనుపమకి వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా ఒక మంచి హోటల్ పెట్టుకోవాలని అనుకుంటూ ఉండేది. ఏంటి అనుపమ అలా ఉన్నావు? ఏమీ లేదు అత్తయ్య. అనుపమ, నువ్వు ఏదో బాధలో ఉన్నట్టు తెలుస్తుంది. ఏమిటి నీ బాధ? నాకు చెప్పవా? ఏం లేదు అత్తయ్య. పెళ్లికి ముందు మంచి హోటల్ పెట్టి బాగా డబ్బులు సంపాదించాలని కలలు కనేదాన్ని. కానీ పెళ్ళయ్యాక ఆ కళ నెరవేరలేదు. అదే ఆలోచిస్తున్నా. అంతేనా? నీ కళ నెరవేరేలా నేను చూసుకుంటాను అని కోడలికి చెప్తుంది. కొన్ని రోజుల తర్వాత కోడలతో ఒక మంచి హోటల్ పెట్టిస్తుంది రంగమ్మ. అత్తయ్య, మీది చాలా మంచి మనసు. నన్ను, నా కళలను అర్థం చేసుకొని నన్ను ప్రోత్సహించినందుకు చాలా ధన్యవాదాలు. నువ్వు నా కూతురు లాంటి దానివి. నీ ఆనందం కోసం నేను ఏమైనా చేస్తాను. నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. నువ్వు నా కొడుకు సంతోషంగా ఉంటే అదే చాలు. బుజ్జి చాలా అల్లరి పిల్ల, కానీ చాలా మంచిది. ఒకరోజు బయట ఆడుకుంటూ ఉంటుంది. ఇవాళ ఆదివారం, బాగా ఆడుకోవాలి. రేపటి నుండి స్కూల్కి వెళ్ళాలి కదా. బుజ్జి ఆడుకుంటూ ఉండగా ఒక బంగారపు చైను కనిపిస్తుంది. అయ్యో, ఎవరిదో ఈ బంగారపు చైను? పాపం పోగొట్టుకున్నట్టున్నారు అనుకుంటూ ఆ ఊరు పెద్దయిన అనసూయమ్మ దగ్గరికి వెళుతుంది బుజ్జి ఈ బంగారపు చైన్ తీసుకుని. ఏంటి బుజ్జి, ఏమైంది? ఇలా వచ్చావు? ఇవాళ నేను ఆడుకుంటూ ఉండగా ఈ బంగారపు చైన్ కనిపించింది. ఇది ఎవరిదో కనుక్కొని వాళ్ళకి ఇవ్వండి. బంగారం పోగొట్టుకున్న ఆమె అక్కడికి ఏడ్చుకుంటూ వస్తుంది. అనసూయమ్మతో తను బంగారం పోగొట్టుకున్న విషయం చెప్తుంది. సరైన సమయానికి వచ్చావు. నీ చైన్ ఈ బుజ్జికి దొరికింది. చాలా ధన్యవాదాలు బుజ్జి. నేను ఎప్పుడు జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. నేను